హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపాటి సోమయాజు గారు రచించిన హే దీనదయాలో అనే ఓ చక్కటి కామెడీ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 30వ వడిలో ఉన్న దీనదయాల్ పడి తన బావమరిది పెళ్లికి సతీ సమేతంగా హైదరాబాద్ వచ్చాడు. మధ్యాహ్నం పెళ్లి విందు జరుగుతోంది. మగవాళ్ల పంక్తిలో వడ్డనలు జరుగుతున్నాయి. బొబ్బట్టు, మడత కాజా వగైరా స్వీట్లు వడ్డిస్తున్నారు. దీనదయాల్ ఆకులో మడత కాజా వడ్డించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని అతని భార్య అనసూయ రయ్యమంటూ వచ్చి గ్రద్ద పకోడీ పొట్లం తన్నుకుపోయినట్లు ఆ కాజా అతని విస్తర్లోంచి తీసేసి తన నోట్లోకి తోసేసింది. పైగా ఆ కాజా వేస్తుంటే వద్దని చెప్పలేదా, మీకు పుట్టెడు డయాబెటీస్ కదా అని అరిచింది. పుట్టెడు డయాబెటీస్ పదప్రయోగం చాలా బావుంది, పుట్టెడు భూమి అన్నట్టు ఉంది అని ఆమెను మెచ్చుకున్నారు ఆ పంక్తిలో ఉన్నవారు. తర్వాత బొబ్బట్లు వడ్డిస్తున్నారు. ఆ పంక్తిలో ఉన్న పేరుగుల సంఘసేవకుడు ఒక ఆయన, బాబూ, నా ఎడంవైపు 5 ఆయనకి బొబ్బట్టు వెయ్యకు, ఆయనకి డయాబెటీస్ ఉందంట అని అరిచాడు. అదేదో ఇల్లు గుర్తు చెప్పినట్టు ఎడంవైపు 5 ఆయన అని చెబుతారేంటండి అన్నాడు ఆ వడ్డించే ఆయన. మరెలా చెప్పమంటావు? సిల్క్ లాల్చి వేసుకున్నారే ఆయన అని చెప్పొచ్చు కదా. పెళ్ళిళ్ళకి ప్రతివాళ్ళు వాళ్ళ పెళ్లిళ్ళలో కుట్టించుకున్న సిల్క్ లాల్చులు వేసుకొస్తారు కదూ, అందుకని అలా చెప్పలేదు. బొబ్బట్టు వేయకుండా ముందుకు పోతుంటే బల్ల క్రింద నుంచి ఓ 10 రూపాయల నోటు అతనికి చూపించాడు దీనదయాల్. అంతే, బొబ్బట్టు విస్తర్లో ధన్ మని పడింది. ఇదంతా గమనిస్తున్న అనసూయ రయ్యమని మళ్లీ వచ్చింది. ఆ లంచాల బొబ్బట్టు తిన్నారంటే నా మీద ఒట్టే అంది. ఆ బొబ్బట్టు వాపస్ చేసి తన 10 రూపాయలు తను తీసేసుకున్నాడు దీనదయాల్. భోజనాలైన తర్వాత అందరూ పందిట్లో కూర్చొని తాంబూలాలు వేసుకుంటున్నారు. అనసూయ చుట్టాలు ఒక్కొక్కరు రావడం, ఏమండి మీ డయాబెటీస్ ఎలా ఉంది అని దీనదయాల్ని అడుగుతూ ఉండడం. అసలు మీరెలా ఉన్నారో అని అడగటం పోయి మీ డయాబెటీస్ ఎలా ఉంది అని కొత్త డాక్టర్ని మీ ప్రాక్టీస్ ఎలా ఉంది అన్నట్టు అడుగుతారేమిటి ప్రతి వాళ్ళు అని బాధపడ్డాడు దీనదయాల్. నాకు ఎడంవైపు 5వ వాడుగా కూర్చున్నాడు ఈయన. పాపం, ఈయన భార్య, ఆమె పేరేమిటో తెలియదు కాని మహాసాధ్వి. ఆమె ఈయన ఎడల చూపిస్తున్న శ్రద్ధాభక్తులకి అసలు ఈయన డయాబెటీస్ గురించి ఎవ్వరూ విచారించక్కర్లేదు అన్నాడు. అది విన్న దీనదయాల్, అసలు నా గురించి వీళ్ళెందుకు విచారించడం అన్నాడు పక్కన కూర్చున్న తోడలుడితో. తెలుగు పండితుడు దీనదయాల్ తోడలుడు విచారించడం అంటే బాధపడడం కాదు, విషయం గురించి అడగటం, ఇంగ్లీష్లో ఎంక్వైరీ అంటారు అన్నాడు. ఇంతలో ఓ పెద్దాయన, దీనదయాల్ బాబు, నీకు బీపీ కూడా ఉందా అన్నాడు. దీనదయాల్కి పిచ్చి కోపం వచ్చింది. అసలు డయాబెటీస్తోనూ నా పెళ్ళంతోటి పడలేక చేస్తుంటే బీపీ కూడా ఉందా అని అడుగుతున్నాడు. కొంతమందికి ఎంత వయసొచ్చినా బుద్ధి మాత్రం రాదు అని చికాకు పడుతూ కొంచెం తమాయించుకొని బీపీ లేదండి అన్నాడు. నా లెక్క ప్రకారం ఉండాలే, షుగరు బీపీ కవల పిల్లల్లాంటివి అన్నాడు ఆ పెద్దాయన. బెదవ లెక్కలు నవ్వును. ఈ పెళ్లైపై తిరిగి వెళ్లేలోపు నిన్నేదో ఒకటి చేసి వెళ్ళకపోతే నేను సతీ అనసూయ మొగిడ్నే కాను అనుకున్నాడు దీనదయాల్ స్వగతంగా. ఇంతకి మీ ఆవిడ పేరేమిటో చెప్పనేలేదు అన్నాడు ఆ పెద్దాయన. పేర్లు చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నది నా బావమరిది పెళ్లి, నా పెళ్లి కాదు అన్నాడు ఉక్రోషంగా దీనదయాల్. అది తెలుసునయ్యా, జీవితమంతా ప్రతివాడికి ఏదో రకంగా పెళ్లి జరుగుతూనే ఉంటుంది. ఇందాక విందు జరుగుతుండగా నిన్ను స్వీట్స్ తినకుండా చేసి నీకు మందు కూడా వేసి నీ పెళ్లి చేసింది కదా నీ భార్య, ఆవిడ పేరు ఒక్కసారి ముద్దుగా చెప్పు, ముచ్చటగా వింటాను. ఏదో పెద్దవాడిని అడిగాను అన్నాడు ఆయన. పెళ్లికి వస్తారు, సుష్టుగా నానా రకాల స్వీట్లు తింటారు, అవి అరిగే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అనుకుంటూ మా ఆవిడ పేరు అసూయ అన్నాడు. అదేమిటి బాబు, నా లెక్క ప్రకారం అనసూయ అయ్యుండాలే. అవునండి, నాకు డయాబెటీస్ కదా, పూర్తిగా చెప్పలేను, నీరసంగా ఉంది, అందుకని ఒక అక్షరం లోపం చేశాను అన్నాడు దీనదయాళ్. ఇటువంటి అక్షరలోపాలు చేయడం వల్లనే పూర్ణాలు తినడానికి వీల్లేకుండా పోయింది ఈ డయాబెటీస్ ఉన్నవాళ్లకి అన్నాడు ఆ పెద్దాయన. ఇవన్నీ విని విసిగిపోయిన దీనదయాల్ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఓ రాత్రివేళ లైట్ వేయడానికి లేచినట్టు లేచి ఆ చీకట్లో పెద్దాయన కాలి మీద గట్టిగా తొక్కాడు. అయ్యో చచ్చాన్ రోయ్ అంటూ లేచాడు ఆయన. ఏ, మధ్యాహ్నం ఇందులో స్వీట్లు తిన్నట్లు లేదు, పైగా అసలే దాన్ని చేసుకున్నందుకు ఏడుస్తుంటే నా భార్య పేరు చెప్పిస్తావా, పైగా డయాబెటీస్ ఉన్నవాళ్లు పూర్ణాలు తినడానికి లేదా అని కసిగా అనుకుంటూ క్షమించండి అన్నాడు ఆయనతో. పర్వాలేదు బాబు, పెళ్లిళ్లలో అనేకం జరుగుతుంటాయి అంటూ మరి ఎప్పుడు సేకరించాడో ఏమోగాని
తన పక్కనున్న చేతి సంచిలో ఉన్న ఒక కాజా 2 పూర్ణాలు ఇచ్చి, తినేయ్, అందరూ నిద్రపోయినట్లున్నారు, మీ ఆవిడికి చెప్పండిలే అన్నాడు, మళ్ళీ తొక్కుతాడేమోనన్న భయంతో. అలా రా దారికి, ఈ రోజుల్లో ఓ తొక్కు తొక్కితే గాని మనుషులు తిన్నగా ఉండరు అనుకుంటూ ఆ కాజా పూర్ణాలు తినేసి పూర్ణం పూర్ణమిదం అనుకుంటూ పడుకున్నాడు దీనదయాల్. ఆ మర్నాడు ఉదయం పెళ్ళైపోయింది. ఆడపిల్లవారు శుక్రవారం పిల్లని అప్పగించనన్నారు. ఆ మర్నాడు శనివారం నాడు అప్పగింతలు నిర్ణయించారు. మరీ మంచిదనుకున్నాడు దీనదయాల్. ఆ పెద్దాయన ప్రయాణమవడం చూసి దీనదయాల్ నీరు కారిపోయాడు. మీలాంటి పెద్దలు అంకురార్పణ నుంచి అప్పగింతల వరకు ఉండాలి అన్నాడు ఆయనతో. ఎలాగైనా ఈరోజు రాత్రి కూడా ఆయన కాలు మళ్లీ తొక్కేసి దొంగతనంగా స్వీట్లు తిందామని. మొత్తం మీద ఆయన ధైర్యం చేసి ఉండిపోయాడు. కాని దీనదయాల్ పడుకున్న చోట కాకుండా ఇంకో చోట పడుకుందామని ప్రయత్నం చేశాడు. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు దీనదయాల్ దగ్గరే పడుకోవడానికి ఏర్పాటు జరిగింది. ముందు రోజు రాత్రి తిన్న స్వీట్లకి ఆయన ఎడల ప్రేమతో మెలుగుతున్న దీనదయాల్ అసలెందుకు ఆయనతో అంత ఉత్సాహంగా నవ్వుతూ తన భర్త మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అనసూయకి. కారణం అడిగింది. మగాళ్లతో సరదాగా నవ్వుతూ మాట్లాడనా నీకు అసూయేనా అనసూయ అన్నాడే కాని అసలు విషయం బయటపడనీయలేదు దీనదయాల్. ముందు రోజు రాత్రి భరించిన తొక్కుడు విషయం బయటెక్కడా చెప్పలేదు ఆ పెద్దాయన. రాత్రవుతోందనగా అరిసెలు లడ్డూలు రకానికి 3 పెద్దాయనకి పురమాయించాడు. హఠాత్తుగా తొక్కుడు లడ్డు జ్ఞాపకం వచ్చింది. రాత్రి అంత కష్టపడి ఆయన కాలు తొక్కడానికి సంబంధించిన తొక్కుడు లడ్డు తినకపోవడం సమంజసం కాదని ఓ అరకిలో తొక్కుడు లడ్డు కొని తెమ్మని పురమాయించాడు ఆ పెద్దాయనకి. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందన్న సామెత ఎప్పుడో విన్నాడు. ఆ చావు ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆ పెద్దాయన. పోనీ ఎవరికైనా చెబుదామంటే దీనదయాల్ వాళ్ళ ఇంటి అల్లుడాయే. వాళ్ళు హర్షించరు. నిద్రకు ముందే ఆ స్వీట్లు నైవేద్యాలు దీనదయాల్కి పెట్టి అతని నిద్రపుచ్చి, హే దీనదయాల్ అంటూ దేవుడికి దండం పెట్టుకుని పడుకున్నాడు ఆ పెద్దాయన. ఆ మర్నాడు అప్పగింతలై అందరూ వెళ్ళిపోతున్నారు. సతీ సమేతంగా ఆ పెద్దాయనికి పాదాభివందనం చేశాడు దీనదయాల్ కృతజ్ఞతతో. ఓరి రాక్షసుడా అనుకుంటూ, వెళ్ళిన తర్వాత డయాబెటీస్ లెవెల్ పరీక్ష చేయించుకో బాబు అని, అనసూయమ్మ దీర్ఘ సుమంగళి భవ అని సాగనంపాడు ఆ దంపతుల్ని ఆ పెద్దాయన. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.